జోహార్ వైఎస్ఆర్, జై జగన్, వర్ధిల్లాలి బూచపల్లి శివప్రసాదరెడ్డి నాయకత్వం. దర్శి ప్రజలారా, అన్నదాతకు అండగా జగనన్న పోరుబాటలో భాగంగా ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు. వేలం కేంద్రంలో పొగాకు రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం రైతాంగాన్ని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కావున పొగాకు రైతులు, ఇతర రైతాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డాక్టర్ బూచపల్లి శివప్రసాదరెడ్డి, దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. యోగా ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దర్శిపట్నంలో ఈరోజు ర్యాలీ నిర్వహించారు. స్థానిక కుర్చేడ్ రోడ్లోని పల్లెవనం పార్కు నుండి గడియార స్తంభం వరకు ఈ ర్యాలీ సాగింది. మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గన్నపూడి స్టీవెన్, ఎంపీడీఓ ఎల్ కృష్ణమూర్తి, ఎంఈఓ కాకర్ల రఘురామయ్య, మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి దీన్ని నిర్వహించవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా దర్శి మున్సిపల్ కమిషనర్ గారు ఎం మహేష్ గారిని కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవటువంటి మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారికి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీను బాబు గారికి, అదేవిధంగా మా కౌన్సిలర్లకి, అదేవిధంగా మా ఎంపీడీఓ గారికి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మాస్టర్ అయినటువంటి వేణు గారికి అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఎంప్లాయీ, అదేవిధంగా ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు ఒక మాస్ ర్యాలీ నిర్వహించమన్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించాం. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మన ఆరోగ్యాన్ని బాగా ఉండాలంటే ఒక యోగాని ఒక అలవాటు చేసుకొని, మెడిటేషను, ఒక ప్రాణాయామం, ఒక ఆసనాలు వీటిని అలవాటు పరుచుకొని జీవితంలో అన్ని రకాలైన మార్పులు తీసుకొని ఒత్తిడిని, అదేవిధంగా శ్రమని జయించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి మన గౌరవమైనటువంటి మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గవర్నమెంట్ స్టీవెన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.